ఖైరతాబాద్ తరహాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించామని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంజీవ్ తెలిపారు. వరంగల్ ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. 45 రోజులుగా ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 8 మంది కార్మికులు శ్రమించి భారీ వినాయకుడిని తీర్చిదిద్దారని అన్నారు. ఉత్సవాలకు సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నవరాత్రుల్లో ప్రతిరోజు 10 మంది అర్చకులతో పారాయణాలు, గణపతి హోమం, అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తామని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ కన్వీనర్ సంజయ్ తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి గణపతిని 40 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. అలాగే ఈ పర్యావరణాన్ని కాపాడేందుకు మెయిన్ కాన్సెప్ట్ పర్యావరణాన్ని కాపాడేందుకు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తే జంతువులకు కానీ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ పర్యావరణం బాగా ప్రాబ్లం అవుతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి గణనాథుని ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా దీన్ని మట్టితోని కంప్లీట్గా రూపొందించామండి. మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా అందరికీ